ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల మధ్య కొన్ని అంశాలపై సరైనటువంటి ఏకాభిప్రాయం లేకపోగా కొన్ని వివాదాలు కూడా నెలకొన్నాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక అంశాలను మనం చూసినాం. ముఖ్యంగా బీజేపీకి ఈ విషయంలో పెద్ద పట్టింపు లేకపోయినా, అభ్యంతరం లేకపోయినా తెలుగుదేశం, జనసేన మధ్య చాలా ఇబ్బందులున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో రాజకీయంగా. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ జనసేన పార్టీతో పోల్చుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అతిపెద్ద పార్టీగా ఉంది. ఎక్కువ సీట్లు గెలవడం జరిగింది. ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎక్కువ మంది మంత్రులు కూడా తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. అయినప్పటికీ జనసేన అక్కడక్కడ కొన్ని ఏకాభిప్రాయంతో సంబంధం లేకుండా ఏకపక్ష ప్రకటన చేయడం, దానివల్ల తెలుగుదేశము కొంత ఆందోళనకు గురి కావడం, ఇవన్నీ కూడా మనం చూసినాం. తాజాగా నాగబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు గారు అరకు పార్లమెంటరీ పరిధిలో ఈ మధ్యకాలంలో పర్యటించిండు. ఆ సందర్భంలో కార్యకర్తలతో మాట్లాడుతూ రాబో స్థానిక సంస్థల ఎన్నికలలో అరకు పార్లమెంటు పరిధిలోని అన్ని స్థానాలలో జనసేన పోటీ చేస్తుంది, దానికి సిద్ధంగా ఉండండి అని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిపైన ఒక రోజు పాటు బాగా చర్చ జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం నుంచి చాలా అభ్యంతరాలు వ్యక్తం చేసిండ్రు. అప్పుడు నాగబాబు గారు కొంత సరి చేసుకొని సవరించుకొని, నేను అలా అనలేదు, అవకాశం ఉన్న చోట మేము పోటీ చేస్తామని దాన్ని కొంచెం సరిదిద్దే ప్రయత్నం చేసిండు. కానీ నాగబాబు గారు ఆ ప్రకటన చేసే ముందు ఆయన ఏం కారణం చెప్పిండు? జనసేన అక్కడ పార్టీ పోటీ చేయడానికి స్థానిక సంస్థల ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన శాఖల ద్వారా ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అరకు పార్లమెంటరీ పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు వేసినాము. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా చాలా మౌలిక వసతులు కల్పించడమే కాకుండా అనేక సౌకర్యాలు ప్రజలకు కల్పించడం, కోట్లాది రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టినాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ధీమాగా ప్రకటించుండు. తర్వాత విమర్శలు రావడం, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసిండు. కానీ అరకు పార్లమెంటరీ పరిధిలో 2024 ఎన్నికల ఫలితాలు మనం చూసినప్పుడు ఎవరి బలమేంటో మనకు అర్థమవుతుంది. మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 7ంటిలో 5 తెలుగుదేశం గెలిచింది, 2 వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఒక పాడేరు, అరకు, ఆ 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచింది. ఇక్కడ ఈ 7ంటిలో జనసేన ఎక్కడే కానీ గెలవలేదు. అదిగాక అరకు ఎంపీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డాక్టర్ తనుజారాణి గారు గెలవడం జరిగింది. అంటే ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్ స్థానాల్లో జనసేన ఎక్కడ కూడా గెలవలే. అలాంటి చోట మరి నాగబాబు గారు జనసేన పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఏకపక్షంగా ఎందుకు ప్రకటించిండు అనేది తెలుగుదేశం వైపు నుంచి వస్తున్న అభ్యంతరం. సరే, వాస్తవంగా ఇక్కడ మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 2024లో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతా ఘోరంగా ఓడిపోయినా ఇక్కడ పార్లమెంటు స్థానంతో పాటు 2 ఎమ్మెల్యే స్థానాలు గెలవడం జరిగింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి మద్దతు ఉంది. 2014లో అరకులో ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో ఎక్కువ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదేవిధంగా 2014 ఎంపీ కొత్తపల్లి గీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచింది. సరే, తర్వాత ఆమె వేరే పార్టీలో వెళ్ళిపోయింది అనుకోండి. మళ్ళీ 2019లో మాధవి గెలిచింది ఇక్కడ ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అప్పుడు ఎమ్మెల్యేలు 7కి 7 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు 2024లో రాష్ట్రమంతా ఘోరంగా ఓటమి చెందినా కూడా ఎంపీ స్థానం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తనుజరాని గెలిచింది. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ ఏజెన్సీ ఏరియాల్లో అరకు పార్లమెంటు పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉంది. సరే, ఆ విషయం పక్కన పెడదాం. కానీ తెలుగుదేశం, జనసేన వీళ్ళ మధ్య కొంత ఆధిపత్య పోరు అనేది కనపడుతుంది. జనసేన వైపు నుంచి మేము మా శాఖల ద్వారా అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి మేము ఇక్కడ పోటీ చేస్తామనేటువంటి అభిప్రాయం వాళ్ళకుంటే, తెలుగుదేశం నుంచి అభ్యంతరం ఏంది? రాష్ట్రంలో ముఖ్యమంత్రి మావాడు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటిది మా పార్టీ, మా వ్యక్తి లేదా మా నాయకుడు ఇచ్చినటువంటి శాఖ ద్వారా నిధుల ద్వారా మాత్రం మీరు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసినారనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మీ సొంత నిధులో లేదు, మీ సొంత వ్యవహారం కాదు కదా, అయినా మీకు ఇక్కడ ఉనికే లేదు. అలాంటి చోట ఏకపక్షంగా ఎలా ప్రకటన చేస్తారని నాగబాబు గారిపై కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం, కొందరు బహిరంగ మాట్లాడడం కూడా జరిగింది. అయితే టోటల్గా దీని మీద తెలుగుదేశం ఎట్టకేలకు అధికారికంగా స్పందించి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర మంత్రి ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారితో మాట్లాడి మీరు ఈ పార్లమెంటులో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షా సమావేశాలు అతి తొందరలో నిర్వహించాలి, దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయండి అని ఆమెకు హుకుం జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ ఏర్పాట్లలో గుమ్మడి సంధ్యారాణి మంత్రి గారు ఉన్నారు. అంటే ఇక్కడ ఏమర్థమైంది, నాగబాబు గారు ఒక అనాలోచిత ప్రకటన లేదా ఒక ఆధిపత్య పోరులో భాగంగా ప్రకటన తెలియదు, కానీ మొత్తానికైతే ఆ ప్రకటన చేసిండ్రు. దానికి తెలుగుదేశం ఏకంగా మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్ష సమావేశాల పేరిట నాగబాబు గారు చేసిన కేవలం ప్రకటన అయితే వాళ్ళు దాన్ని కార్యరూపంలో తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు రాజకీయ వ్యూహాలు మొదలుపెట్టినారనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం, స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రస్తుతం అత్యధిక స్థానాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం సత్తా చూపుతుందా, లేదు ఏమి ఉనికే లేనటువంటి జనసేన అక్కడ ఏమన్నా తన ఖాతాను తెరవబోతుందా, లేదు ఇప్పటిదాకా ఏకపక్షంగా పట్టున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి తన పట్టు నిలుపుకుంటుందో వేచి చూద్దాం.